తెలంగాణకు పరాయి పాలన ఒక శాపమయ్యింది. అస్తిత్వం, భాష, సంస్కృతి ఇలా అన్నింటా అణిచివేతకు గురయ్యింది. తెలంగాణ భౌగోళిక ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. దోపిడీతో కరువు కరాళ నృత్యం చేసింది. బతుకు తెరువు కోసం వలసబాట పట్టాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాల పాటు కొనసాగి కొన ఊపిరికి చేరింది. ఏ దుఃఖానికైనా ఒక సాంత్వన ఉంటుంది. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఏ శాపానికైనా విమోచన ఉంటుంది. అలా తెలంగాణ దుఃఖానికి కాలం అందించిన విమోచన యోధుడు కేసీఆర్. 6 దశాబ్దాల శాపానికి విరుగుడు కనుక్కున్నవాడు. కర్మ సిద్ధాంతంతో కాలంతో రాజీ పడిపోయిన ప్రజలను మేల్కొలిపి ముందుకు నడిపించినవాడు కేసీఆర్. ఈ వలసలకు, ఈ బాధలకు మూలం ఎక్కడుందో గుర్తించినవాడు. మార్గం నిర్దేశించినవాడు. పుట్టుకతో వచ్చిన సంస్కారం, చదువుతో అబ్బిన విషయ పరిజ్ఞానం, రాజకీయాల్లో నేర్చుకున్న వ్యూహ రచన, మేధావుల సాంగత్యం అందించిన సంయమనం, ఇలా నేటి యుగం పోరాట యోధుడిని కాలమే తీర్చిదిద్దింది. తెలంగాణ గాయాలకు మందు పూసి కట్టుగట్టి నిలబెట్టి స్వరాష్ట్రానికై కలబడేలా తీర్చిదిద్దిన ధీరుడు కేసీఆర్. తెలంగాణ భౌగోళిక, సామాజిక స్వరూపం మీద సమగ్రమైన, సంపూర్ణమైన అవగాహన, అర్థవంతమైన ఆలోచన ఉన్న సమర్థుడు కేసీఆర్. దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసి తెలంగాణ డిమాండ్ని తప్పక ఒప్పుకోవాల్సిన పరిస్థితిని సృష్టించిన రాజకీయ వ్యూహ నైపుణ్యం కేసీఆర్. అన్యాయాన్ని ఎదురించడం, ఆత్మ గౌరవంతో బతకడం అన్న తెలంగాణ సోయిని ఈ గడ్డ బిడ్డలకు పంచిన నాయకుడు కేసీఆర్. ఈ నేలలు తడపకుండా తరలించుకుపోయిన మన భీళ్ల కోసం నీళ్లతోనే నిప్పు పుట్టించిన ఉద్యమ వీరుడు. మన తలరాతలను మార్చుకునే ఆయుధాన్ని మనకిచ్చిన సంస్కర్త. తెలంగాణను బంగారు తెలంగాణగా తయారు చేసిన కర్త, కర్మ, క్రియ కేసీఆర్. కేసీఆర్ అంటే ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక ప్రజా ఉద్యమం. కేసీఆర్ అంటే రాజకీయ నాయకుడు కాదు, స్వరాష్ట్ర సాధకుడు. కేసీఆర్ మాట ఒక నినాదం, ఒక ఆలోచన విధానం. కేసీఆర్ కంటి చూపు తెలంగాణకు ముందు చూపు. కోట్లాది గుండెలు కన్న కలలు నిజం చేసిన ఆయనే ముమ్మాటికి మన తెలంగాణ బాపు.